హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవన్ అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, రాజ్యాంగ పీఠికలో కనిపించే కింది పదాలను సరైన క్రమంలో పెట్టుము అంటున్నాడు. ఓకే, ఆర్డర్, మనకు ప్రియాంబుల్లో ఆర్డర్ ఉంటుంది కదా, యాక్చువల్గా సావరెన్ సోషలిస్ట్ అని ఆ పదాలకు సంబంధించినటువంటి ఆర్డర్ని పెట్టమంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి లౌకిక, సెకండ్ ప్రజాస్వామ్య, 3 వచ్చేసి గణతంత్ర, తర్వాత వచ్చేసి సామ్యవాద, తర్వాత వచ్చేసి సార్వభౌమ్య అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. కాకపోతే దీన్ని మనం క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి 3, 4, 2, 1, 5, సెకండ్ ఆప్షన్లో వచ్చేసి 4, 2, 1, 5, 3, థర్డ్ ఆప్షన్లో వచ్చేసి 5, 4, 1, 2, 3, ఫోర్త్ ఆప్షన్లో వచ్చేసి 1, 2, 3, 4, 5. ఫ్రెండ్స్, ముందుగా మనకు ఒకసారి ప్రియాంబుల్లో ఏమైనా ఉంటుంది, సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. సావరిన్ అంటే ఏంటి, సార్వభౌమ్య అంటే ఫస్ట్ వస్తుంది. తర్వాత సావరిన్ సోషలిస్ట్ అంటే మనకేంటి, సామ్యవాద సెకండ్ వస్తుంది. తర్వాత వచ్చేసి సెక్యులర్ అంటే లౌకిక. ఓకే, తర్వాత ఏమొస్తుంది, ఇండిపెండెంట్ అంటే సావరిన్ సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్. ఓకే, ప్రజాస్వామ్య. తర్వాత ఫోర్త్. ఓకే, తర్వాత ఏమొస్తుంది, రిపబ్లిక్. ఓకే, గణతంత్ర. ఓకే, ఫిఫ్త్. ఓకే, దీన్ని బట్టి ఏమి ఆర్డర్ చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి 5, తర్వాత 4, తర్వాత 1, తర్వాత 2, 3. 5, 4, 1, 2, 3 ఎక్కడ ఉందండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే క్రోనలాజికల్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సామ్యవాద అండ్ లౌకిక అనే 2 పదాలను కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో యాడ్ చేయడం జరిగింది ప్రియాంబుల్ని సవరించవచ్చా లేదా అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ప్రవేశికను రాజ్యాంగ సవరణ ద్వారా సవరించవచ్చు, కాకపోతే దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉంటో బేసిక్ స్ట్రక్చర్కి విఘాతం కలగకూడదని చెప్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో కింద ఇవ్వబడిన లిస్టులోని రాజ్యాంగ సవరణలను లిస్టు 2లోని సంబంధిత ప్రాథమిక హక్కులతో జతపరిచి సరైన జవాబును ఇవ్వండి అని అంటున్నాడు. అంటే ఒక పక్కన లిస్ట్ 1లో ఏమి ఇచ్చాడంటే రాజ్యాంగ సవరణలు ఇచ్చాడు, ఇంకో పక్కన లిస్ట్ 2లో ఏమి ఇచ్చాడంటే ప్రాథమిక హక్కులు, అంటే ఏ రాజ్యాంగ సవరణలో ఏ ప్రాథమికులు చేశారనే లిస్ట్ ఇచ్చాడు. సో వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి, మొదటి రాజ్యాంగ సవరణ వచ్చేసి 86 రాజ్యాంగ సవరణ, 97 రాజ్యాంగ సవరణ, 77వ రాజ్యాంగ సవరణ, తర్వాత విద్యా హక్కు, తర్వాత వచ్చేసి సంఘాల ఏర్పాటు చేసే హక్కు, తర్వాత SC ST ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, తర్వాత వాక్ స్వేచ్ఛ, ఫిఫ్త్ వచ్చేసి సమానత్వపు హక్కుకు సంబంధించిన రాజ్యాంగ సవరణలు చేశారా అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు కనుక ఒకసారి కనుక ప్రాపర్గా చూసుకుంటే మనకి కొత్తగా అంటే పాతవి కాకుండా కొత్తగా ఏమైంది, 97వ రాజ్యాంగ సవరణ జరిగింది. 97వ రాజ్యాంగ సవరణ ఏం చేశారు, సంఘాలు ఏర్పాటు చేసే హక్కు, అంటే మెయిన్గా కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా, అవి ఏర్పాటు చేసేటట్టుగా ఉందన్నమాట. సో C2 అనేది ఎక్కడ ఉందో చూద్దాం. C2 అనేది మెయిన్గా ఏ ఆప్షన్స్లో ఉంది, 3 ఆప్షన్స్లలో ఉంది. సో కొంచెం క్రిటికల్గా ఉంది. తర్వాత మనకి దీని తర్వాత ఇంకా న్యూ గేమ్ ఉంది, 86వ రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ తర్వాత ఏం చేశారు, 21A ఏదైతే ఉందో విద్యా హక్కు కల్పించడం జరిగింది. సో B1, ఇప్పుడు C2 B1 ఉన్నటువంటి ఆప్షన్స్ చూద్దాం. C2 B1 ఉన్నటువంటి ఆప్షన్స్ ఏడా ఉన్నాయి, థర్డ్ ఆప్షన్లో ఉంది ప్లస్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అంటే మనకి ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ దొరికాయి, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి, 2 ఆప్షన్స్ దొరికాయి. తర్వాత ఏంది, 77వ రాజ్యాంగ సవరణ. 77వ రాజ్యాంగ సవరణ అందరికీ తెలుసు, 95లో చేశారు. ఏమని, SC ST ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించారని. ఓకే, D3. ఇప్పుడు ఏంటి చూద్దాం, అయినా కానీ క్రిటికల్గానే ఉంది, క్వశ్చన్ అనేది కొంచెం క్రిటికల్గానే ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా 4 సవరణలకు సంబంధించి 4 సవరణలు మనకు తెలియాల్సిందే. యాక్చువల్గా ఏంది, ఇక్కడ 4 ఇస్తే మిగతా దొరుకుతుండే, కాకపోతే ఏమైంది, ఇక్కడ 5th కూడా ఇచ్చాడు. 5th ఇవ్వడం వల్ల ఏమైంది, 2 A4 A5 కూడా అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మెయిన్గా ఇప్పుడు మొదటి సవరణ వచ్చేసి దేనికి సంబంధించిందండి, వాక్ స్వాతంత్రకు సంబంధించినటువంటి హక్కు అనమాట. దానికి సంబంధించిన సవరణలు అనేవి చేశారు. ఓకే, ఫస్ట్ సవరణలో. సో A4 ఎక్కడ ఉంది, ఇప్పుడు ఓన్లీ 3లోనే ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఒకవేళ మనకి ఈజీ వేలో వస్తే ఎలిమినేషన్ ట్రిక్లో ఈజీగానే దొరుకుతుంది, కానీ ఇది టఫ్ క్వశ్చన్, కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని సవరణల గురించి తెలియాలి, ఎందుకంటే ఇక్కడ 5th ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని మొదటి ప్రకరణ అంటే ఫస్ట్ ఆర్టికల్ భారత గణతంత్రాన్ని రాష్ట్రాల కలయికగా ప్రకటిస్తుంది. ఓకే, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు అంటున్నాడు, అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏదనేది అడుగుతున్నాడు. ఓకే, రాంగ్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ రాష్ట్రాల కలయికను ఇండియా అనగా భారతదేశం అని పిలుస్తారు. ఓకే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి భారతదేశంలో రాష్ట్రాలు అమెరికా దేశం తరహాలో ఒక ఒప్పందం ప్రకారం ఏర్పడినది కాదు. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రాలకు ఈ కలయిక నుండి విడిపోయే హక్కు ఉన్నది అని అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రాలకు ఈ కలయిక నుండి విడిపోయే హక్కు లేదు అంటున్నాడు. ఓకే, మెయిన్గా ఏంటండి ఈ రాష్ట్రాల కలయికను ఇండియా అంటారు, యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇండియా దట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. ఓకే, ఇది ఖచ్చితంగా పేర్కొనడం జరిగింది. అలాగే భారతదేశంలో రాష్ట్రాలు అమెరికా దేశం తరహాలో ఒక ఒప్పందం ప్రకారం ఏర్పడినది కాదు. అవునండి, ఒక ఒప్పందం బట్టి మన ఇండియన్ స్టేట్స్ అనేటి యునైటెడ్గా ఏర్పడలేదు. కాకపోతే మెయిన్గా ఆల్రెడీ అమెరికాలో అమెరికాలో అన్ని స్టేట్స్ ఉమ్మడి అంటే అగ్రిమెంట్ బేస్డ్ అనమాట. యునైటెడ్ స్టేట్స్ అనేది అగ్రిమెంట్ బేస్డ్ అనమాట. ఓకే, సో కానీ ఇండియాలో అలా ఏర్పడలేదు. ఓకే, తర్వాత వచ్చేసి రాష్ట్రాల కలయిక నుండి విడిపోయే హక్కు లేదు ఉన్నది అంటున్నారు. ఫోర్త్ ఆప్షన్లో వచ్చేసి రాష్ట్రాల కలయిక నుండి విడిపోయే హక్కు లేదు అంటున్నాడు. కాకపోతే ఇక్కడ మనకి మెయిన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో దీని గురించి చర్చించే సమయంలో వివరణ ఇచ్చారు. రాష్ట్రాలకు సంబంధించి ఈ కలయిక నుండి అంటే ఏదైతే ఈ యూనియన్ ఉందో అక్కడ నుంచి విడిపోయే అధికారం లేదు అని చెప్పడం జరిగింది. ఓకే, సో దీన్ని బట్టి ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, కానీ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, అంటే విడిపోయే అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ ఏం అడిగాడు, రాంగ్ వన్ అడిగాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అవుతుంది. ఓకే, రాంగ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పంపిణీ న్యాయం అనే ఉద్దేశం రాజ్యాంగంలో ఈ కింది అధికరణల ద్వారా పొందిన ఆదేశిక సూత్రాలలో ఉన్నది అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 39E అండ్ F, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 39A అండ్ B, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 39B అండ్ C, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 39C అండ్ D. ఏంటండి పంపిణీ న్యాయం అనేది మనకు తెలుసు, ఆర్టికల్ 39B అండ్ C ఇవి రెండు అప్లికేబుల్ చేసేటప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 కూడా విఘాతం కలిగినట్లయినా కూడా అవి యాక్సెప్టబుల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా పేర్కొనడం జరిగింది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెయిన్గా మనకు ఆర్టికల్ 39 అనేది సోషల్ వెల్ఫేర్ గురించి చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఆర్టికల్ 39లో ఏమని చెప్తుంది, 39Bలో ఏం చెప్తుంది, లైవ్లీహుడ్ టు ఆల్ సిటిజన్, అలాగే ఓనర్షిప్ టు అండ్ కంట్రోల్ మెటీరియల్ రిసోర్సెస్ షెల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ మేనర్ టు సర్వ్ ది కామన్ గుడ్ లాగా ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ 39Bలో చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 39Cలో ఏం చెప్తుంది, అవాయిడ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ఫ్యూ హ్యాండ్స్. కొద్ది మంది చేతుల్లోనే ఆదాయం అనేది అంటే వెల్త్ అనేది ఉండకూడదు, సంపద అనేది కేంద్రీకృతం కాకూడదు అని చెప్పేసి దానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రెండు కూడా పేర్కొనడం జరుగుతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి పంపిణీ న్యాయం అనేది ఈ రెండు ఆర్టికల్స్కి 39B 39C అనేవి కరెక్ట్గా సూటబుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింద ఇవ్వబడిన తీర్పులలో ఏది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తలెత్తిన ఇబ్బందులను అధిగమించడానికి 15వ అధికరణలో 4వ క్లాస్ను రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎంఆర్ బాలాజీ స్టేట్ ఆఫ్ మైసూర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దురై రాజన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, యూనియన్ ఆఫ్ ఇండియా. మెయిన్గా ఏంటండి ఈ సుప్రీంకోర్టు మెయిన్గా ఒక కేసులో ఉన్నటువంటి జడ్జిమెంట్ బేస్ చేసుకొని మొదటి రాజ్యాంగ సవరణనే చేయడం జరిగింది. సో ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని మొదటి రాజ్యాంగ సవరణలో ఏం చేశారు అంటే ఈ 15వ ఆర్టికల్లో 4వ క్లాస్ని యాడ్ చేయడం జరిగింది. అది ఏ కేసు అంటే స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరై ఉంది కదా, ఈ కేసులో ఇచ్చిన తీర్పును బేస్ చేసుకొని మొదటి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్టికల్ 15లో 4వ క్లాస్ను యాడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఆర్టికల్ 19 ప్రకారం భారత పౌరులకు ఇవ్వబడిన వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛను అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో కింద ఇవ్వబడిన ఏ కారణం చేత నియంత్రించరాదు అంటున్నాడు. ఓకే, ఆర్టికల్ 19(1)
లో వచ్చేసి మనకు 6 రైట్స్ ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబుల్ అండ్ పీస్లీ అసెంబుల్, ఇవన్నీ చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అసోసియేషన్స్, ఇదంతా ఉంది కదా. అలా 6 రైట్స్ ఉన్నాయి కదా. ఆ 6 రైట్స్ వచ్చేసి ఆర్టికల్ 19(1)లో ఉంటాయి అన్నమాట. కానీ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2లో ఏం జరుగుతుంది, ఈ 6 రైట్లకు సంబంధించి గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా చేయొచ్చు అని చెప్పేసి కండిషన్స్ పెడుతుంది. అవి ఏ కండిషన్స్ అనేటివి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి దేశద్రోహం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి నేరాన్ని ప్రేరేపించినప్పుడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కోర్టు ధిక్కారము, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి విదేశ రాష్ట్రాలతోని స్నేహపూర్వక సంబంధాలు. సో ఈ ఏ కండిషన్స్లో నియంత్రించరాదు అంటే మిగతా ఒక కండిషన్లో మాత్రం ఏది భావ మరియు స్వేచ్ఛ వాక్ మరియు భావ ప్రకటన హక్కు ఉంది కదా, ఆ హక్కును అనేది మెయిన్గా నిర్బంధించరాదు. మిగతా 3 కండిషన్స్లలో నిర్బంధించవచ్చు అంటున్నారు. అదేంటి అంటే దేశద్రోహం ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని కింద మాత్రం ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో ఏలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, దాంట్లో దేశద్రోహం కింద దాన్ని నియంత్రించరాదన్నమాట. ఓకే, మిగతా 3 కూడా నియంత్రించవచ్చు, మిగతా 3 కండిషన్స్ ద్వారా నియంత్రించవచ్చు. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ అబ్జల్యూట్. ఆర్టికల్ 19(2) ఇంపోజెస్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో మనం ఈ ఇంపోజిషన్ చేయొచ్చు. దానికి సంబంధించిన రీజన్స్ ఇచ్చాడు. దేనివల్ల, నేషనల్ సెక్యూరిటీ వల్ల, అలాగే సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ ఒకవేళ పాడవుతుంది అన్న సందర్భంలో మనకి రిస్ట్రిక్షన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలాగే ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ది అదర్ కంట్రీస్, అలాగే పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆర్ మొరాలిటీ, హేట్ స్పీచ్, డిఫమేషన్, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, ఈ కండిషన్స్లో మనకి భావ ప్రకటన హక్కు ఏదైతే ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కండిషన్ ఉందో, ఆ ఆర్టికల్ పైన, ఆ హక్కు పైన రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టచ్చు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19(2)లో పెట్టడం జరిగిందనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి సమ్మతం లేకుండా చేసే నార్కో అనాలిసిస్, ఓకే, సత్యశోధన లాంటి పరీక్షలు రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం ఇవ్వబడిన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తాయని సుప్రీంకోర్టు 2010 సంవత్సరంలో తీర్పు చెప్పింది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 22, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 21, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 19, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 20. ఏ ఆర్టికల్ అండి మనకు తెలుసు, మనకు సంబంధించి ఆర్టికల్ 20 ఏదైతే ఉందో ఆర్టికల్ 20 ప్రకారం ఏం చేశారండి, మెయిన్గా ఒక వ్యక్తిని కనుక అరెస్ట్ చేసినట్లయితే అతనికి నార్కో టెస్ట్లు అనేటివి చేశారనుకోండి, ఆ నార్కో టెస్ట్లు అనేటివి చేయరాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వచ్చేసి 2010లో ఇచ్చిందన్నమాట, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో. ఓకే, ఒకసారి ఆర్టికల్ 20 గురించి క్లియర్గా తెలుసుకున్నట్లయితే, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్స్, ఏదైతే అఫెన్స్ చేస్తాడో దానికి సంబంధించిన అఫెన్స్ నుంచి ఎలాంటి ప్రొటెక్షన్స్ జరుగుతాయని చెప్పేసి ఈ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆర్టికల్ 20లో. అయితే దీనిలో మెయిన్గా 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి, నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోలా అంటే ఒకవేళ నేరం చేసిన తర్వాత కొత్తగా లా చేయరాదు. అలాగే నో డబుల్ జోపార్డీ అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే, నో డబుల్ జోపార్డీ అంటే ఏంటంటే ఒక శిక్షకి ఒకసారి మాత్రమే శిక్షించాలి, అంతకంటే ఎక్కువ సార్లు శిక్షించరాదు అని చెప్పేసి ఇది సూచిస్తుంది. ఇదేంటి, శిక్ష ఎప్పుడైతే తప్పు చేస్తాడో ఆ టైంకు చేసినటువంటి ఏదైతే శిక్షకు చట్టం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే శిక్షించాలి, దానికి బియాండ్ శిక్షించడానికి లేదు. ఓకే, దాని తర్వాత కూడా చట్టం చేసి అతన్ని శిక్షించడానికి కూడా లేదు. ఓకే, అలాగే నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే ఏంటి, నువ్వు నేరాన్ని ఒప్పుకో అని చెప్పేసి ఫోర్స్ చేయరాదు. సో ఈ విధంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఏదైతే ఉందో, నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనేది ఆర్టికల్ 20కి సంబంధించినటువంటి సబ్ క్లాస్ 3 కిందకి వస్తుంది. సో దీనికి విఘాతం కలిగించేలాగా ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొనబడుతుంది. కానీ ఏం చేస్తుంది అంటే మెయిన్గా కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. ఎలాంటి సందర్భాల్లో నార్కో టెస్ట్ చేయాలి, ఎలా ముందుగా పర్మిషన్ తీసుకోవాలి, అలాగే కన్సెంట్ తీసుకోవాలి ఏదైతే నేరం చేశాడో ఆ క్యాండిడేట్ని, ప్లస్ అలాగే మెజిస్ట్రేట్ ముందే చేయాలి, ప్లస్ అలా సంబంధిత లాయర్ కూడా ఉండాలి అనే కొన్ని కండిషన్స్ పెడుతుంది నార్కో టెస్ట్ అప్పుడు. ఓకే, చేయరాదు. యాక్చువల్గా అది ఏంటంటే ఆర్టికల్ 23 కింద మెయిన్గా వచ్చేసి నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్కి అగెనిస్ట్గా ఉంటుంది. కాకపోతే నార్కో అనాలిసిస్ కొన్ని కేసెస్కి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ఏ సందర్భాలు అనేవి గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఓకే, మెయిన్గా వచ్చేసి అయితే ఆర్టికల్ 20. ఓకే, ప్లస్ అలాగే ఈ 3 కూడా
అంటే ఆర్టికల్ 20 కింద ఇచ్చినటువంటి ఏవైతే రైట్స్ ఉన్నాయో ప్రొటెక్షన్ అగైనెస్ట్ ది రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ ఫర్ అఫెన్సెస్ ఏదైతే ఉందో ఈ 3 కూడా నో ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టోలా, నో డబుల్ జియోపార్డీ, నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనేది దేనికి పనిచేస్తాయి అంటే ఓన్లీ ఫర్ క్రిమినల్ కేసెస్కి మాత్రమే పనిచేస్తాయి. మిగతా సివిల్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ సివిల్ కేసెస్కి ఇవి మాత్రం పనిచేయవు. ఓకే, క్రిమినల్ కేసెస్కి మాత్రమే. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో మెయిన్గా ఇదేది నార్కో సంబంధించినటువంటి స్లైడ్. సో ప్లీజ్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంతా కూడా. సో ప్లీజ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులకు సంబంధించి వీటిలో ఏవి సరైనవి అని అంటున్నాడు. ఓకే, ప్రాథమిక విధులు ఉన్నాయి కదండి మనకు, ఆ ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్, దీంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రాథమిక విధులను రిట్ జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో ద్వారా అమలు చేయవచ్చును అంటున్నాడు. ఓకే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక విధులు రాజ్యాంగం ఏర్పాటు మొదలు నుండి రాజ్యాంగంలో భాగం అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో భాగమయ్యాయి అంటున్నాడు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక విధులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి అని అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏంది మెయిన్గా మనకి ఒకసారి ప్రాథమిక విధులు అనేవి మనకు పార్ట్ 4A లో 51A ఆర్టికల్ ఏదైతే ఉందో ఆర్టికల్ 51A కింద పొందుపరచడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ కాదు, ప్రాథమిక హక్కులు వేరు, ప్రాథమిక విధులు వేరు. ఓకే, ఇది మెయిన్గా వచ్చేసి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు. అంటే ఎప్పుడైతే 1950 జనవరి 26లో మనకు రాజ్యాంగం అమలు అవుతుందో ఆ ఒరిజినల్ రాజ్యాంగంలో లేదు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఇవి ఆర్టికల్ 51A లో ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది అన్నమాట. అలాగే ఇంకోటి ఏంది, ఇవి రిట్స్ జ్యూరిడిక్షన్ కిందికి రావు. ఇవి ఓన్లీ విధులు అన్నమాట. ఎవరైతే పౌరులు ఉంటారో, దేశ పౌరులు ఉంటారో వాళ్ళకి విధులుగా పనిచేస్తాయి. అంతేగాని ప్రాథమిక హక్కులు అనేవి, ప్రాథమిక విధులు అనేవి జ్యూరిడిక్షన్ కిందికి రావు. ఓకే, ఈ స్టేట్మెంట్ రాంగ్. అలాగే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు. ఓకే, స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ను బేస్ చేసుకొనే ఇవి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అలాగే ప్రాథమిక విధులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఎస్ అండి. సో 3 and 4 ఇస్ ద కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాము. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఏదైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీస్ ఉన్నాయో వాటికి సంబంధించి కింద ఇవ్వబడిన అధికరణములను లిస్ట్ 1 అలాగే వాటి లిస్ట్ 1 పార్ట్ 2లో ఉన్నటువంటిలో చేర్చిన రాజ్యాంగ సవరణలు. అంటే లిస్ట్ 1లో వచ్చేసి అధికరణలు ఉన్నాయి, ఇంకో సైడ్ వచ్చేసి సంస్కరణలు ఉన్నాయి అన్నమాట. అంటే రాజ్యాంగ సవరణలు ఉన్నాయి. సో వాటిని మ్యాచ్ చేయమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ లిస్ట్లో వచ్చేసి ఆర్టికల్ 39A, ఆర్టికల్ 39, ఆర్టికల్ 45, ఆర్టికల్ 43B అలాగే ఆర్టికల్ 48A ఉంది. ఇటు వచ్చేసి రాజ్యాంగ సవరణలు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అలాగే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 97 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 95th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లు ఇచ్చాడు. సో దీన్ని బట్టి సరైన కోడ్స్ని బట్టి మనం ఏం చేయాలి, కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. సో మనం ఏంటి మెయిన్గా వచ్చేసి మనకు ఒక ట్రిక్ ఉంది కదా, ఫస్ట్ ఒక తెలిసిన దాన్ని బట్టి మిగతా ఆన్సర్స్ ఎలిమినేట్ చేసుకోవాలి. సో అధికరణ 39A ఏదైతే ఉందో అధికరణ 39A ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అండి మనకి మెయిన్గా వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 39 ఏం చేయడం జరిగింది. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో దీన్ని బట్టి A2 అనేది ఏ ఆప్షన్లలో ఉంది, మెయిన్గా ఒకటే దాంట్లో ఉంది చూడండి. A2 అనేది ఒకటే దాంట్లో ఉంది. సో ఆల్రెడీ ఆప్షన్ వచ్చేసింది, కాకపోతే మిగతాయి కూడా చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎందుకనే నేను చెప్తా. నూతన అధికరణము 45 అంటే యాక్చువల్గా 45 అధికరణ ఆర్టికల్ 45లో ఇంతకుముందే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ మ్యాటర్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాంట్లో ఉన్న కంటెంట్ని చేంజ్ చేస్తారనమాట. సో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, సో B3 కూడా మ్యాచ్ అవుతుంది. సో ఆల్రెడీ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది మనకి. అధికరణ 43B ఆర్టికల్ 43B దేనికి సంబంధించింది అండి మనకి 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో కోఆపరేటివ్ సొసైటీస్కి స్టేట్ అనేది అంటే స్టేట్ అనేది దోహదపడాలని చెప్తుంది. ఓకే, ఆర్టికల్ 48A ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంది, ఆర్టికల్ 48A కూడా మనకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే వస్తుంది అనమాట. సో ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే రెండు మ్యాచ్ అయ్యేటి కూడా ఒకటే ఆప్షన్ ఉంది. ఓకే, ఇక్కడ ఆప్షన్స్లలో ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఆప్షన్స్లలో ఉంది, రెండు కూడా సేమ్ ఇట్కే మ్యాచ్ అవుతున్నట్టు ఆప్షన్లలో చూపిస్తే మనం అదే ఆప్షన్ పెట్టాలి. ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, రెండు ఇచ్చాడు కదా అని చెప్పేసి. ఓకే, మనం క్లారిటీగా ఉండాలి. బేసిక్గా థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ
ఏంటి 2 ఆప్షన్స్ కనుక ఒకవేళ ఆప్షన్స్లలో లేకపోతే అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, బీ కాన్ఫిడెంట్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా, అందుకే స్పెషల్ క్వశ్చన్ అని చెప్పా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలకు సంబంధించి కింది లిస్టు 1 లిస్టు 2తో జతపరిచి సరైన జవాబును సూచించండి అంటున్నాడు. లిస్టు 1లో ఏం చేశాడు, రాష్ట్ర జాబితా అంశంపై శాసనం చేయడానికి పార్లమెంటు గల అధికారము. అలాగే లిస్టు 2లో ఏం చేశాడు, సంబంధిత అధికరణ అంటే ఏ ఆర్టికల్ ద్వారా చేస్తారు అని చెప్పేసి. యాక్చువల్గా మనకి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు సంబంధించిన లిస్టు, మనకు యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉంటాయి కదా. దాంట్లో భాగంగా స్టేట్ లిస్టుకి సంబంధించి కొన్ని సందర్భాలలో పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ స్టేట్కి సంబంధించిన అంశాలపైన కూడా చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అవి ఏంటి అంటే మెయిన్గా చూడండి, ఇక్కడే చెప్తున్నాను సబ్జెక్టు. జాతీయ శ్రేయస్సు కొరకు అవసరమైనప్పుడు కూడా పార్లమెంటు చట్టాలు చేయొచ్చు స్టేట్ లిస్ట్ పైన. అలాగే అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి కూడా స్టేట్ లిస్ట్ పైన ఇది రాజ్యాంగ సవరణ ద్వారా మనకి స్టేట్స్ పైన స్టేట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ పైన కూడా చట్టాలు చేయొచ్చు. అలాగే 2 లేదా అంతకు మించిన రాష్ట్రాలతో సమ్మతితో కూడా మనకు ఆల్రెడీ తెలిసింది స్టేట్స్కు సంబంధించిన లిస్టులో ఏది సెంట్రల్ అంటే పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు అని. అలాగే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అమలులో ఉన్నప్పుడు కూడా స్టేట్ లిస్ట్ పైన సెంట్రల్ అనేది ఖచ్చితంగా లా చేస్తుంది. అలాగే ఇంకొకటి ఉంటుంది, ప్రెసిడెన్షియల్ రూల్ టైంలో కూడా స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్టు పైన కూడా సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేసి పార్లమెంటు చట్టాలు చేసే అధికారం కూడా ఉంది అన్నమాట. ఓకే, ఈ 5 సందర్భాలలో మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఈ 5 సందర్భాలలో పార్లమెంటు ఏది స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ పైన అంశాలపైన చట్టాలు చేసే అధికారం ఉంటుంది. ఏంటి జాతీయ శ్రేయస్సు కొరకు, అలాగే అంతర్జాతీయ అంశాల ఒప్పందాల కోసము, 2 లేదా అంతకు మించి ఒకవేళ రాష్ట్రాలు సమ్మతితో ఉన్నప్పుడు, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అప్పుడు, ప్లస్ ఇంకోటి ప్రెసిడెన్షియల్ రూల్, రాష్ట్రపతి పాలన కనుక ఏ స్టేట్లో అయితే ఉంటుందో ఆ స్టేట్ వరకు మాత్రం చేయగలిగే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు జాతీయ శ్రేయస్సు కొరకు ఏ ఆర్టికల్ సూచిస్తుంది, ఆర్టికల్ 250 ఇచ్చాడు, ఆర్టికల్ 252 ఇచ్చాడు, ఆర్టికల్ 253 ఇచ్చాడు, 4th ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 249 ఇచ్చాడు, 5th వచ్చేసి ఆర్టికల్ 251 ఇచ్చాడు. జాతీయ శ్రేయస్సు కోసం వచ్చేసి ఆర్టికల్ 249 ఏదైతే ఉందో A4. ఓకే, ఆర్టికల్ 249 ప్రకారం ఒక జాతీయ శ్రేయస్సు కోసం కనుక అనుకున్నట్లయితే రాజ్యసభ ఏం చేస్తుంది, రాజ్యసభ రిజల్యూషన్ పాస్ చేసేసి 1 ఇయర్కు కానీ అప్లికేబుల్ అయ్యే విధంగా, అంటే ఏదైతే చట్టం చేస్తుందో స్టేట్ సబ్జెక్ట్ పైన ఆ చట్టం 1 ఇయర్ వరకు అప్లికేబుల్ అవుతుంది. సో ఆ విధంగా ప్రతిసారి రాజ్యసభ అమలు చేసుకుంటూ పోతూ ఉంటే అది ఎంతవరకైనా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. 1 ఇయర్ మాత్రమే ఉంటుంది, జాగ్రత్త, పర్మనెంట్గా ఉండదు. ఓకే, అది జాతీయ శ్రేయస్సు కోసం చేసేది అయితే ఆర్టికల్ 249. సో A4 అనేది ఎక్కడ ఉందండి, మనకి ఒకే ఆప్షన్లో ఉంది. ఓకే, A4 అనేది ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో మిగతాయి కూడా చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించినటువంటి చట్టాలు చేసే క్రమంలో స్టేట్ లిస్ట్ పైన చేసే అధికారం వచ్చేసి మనకి ఏ ఆర్టికల్ సూచిస్తుంది, ఆర్టికల్ 253 చూపిస్తుంది. ఓకే, B3. ఓకే, మన నెక్స్ట్ వచ్చేసి కూడా C వచ్చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఏం చేస్తాయి, సమ్మతితో పార్లమెంట్ కూడా చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అది ఏ ఆర్టికల్ అండి, మనకి అధికరణ 252. అలాగే జాతీయ అత్యవసర పరిస్థితిలో వచ్చేసి అధికరణ 251. ఓకే, సో దీన్ని బట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, A4, B3, C2, D1. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఏ సందర్భాలలో ఇక్కడ మెయిన్గా ఆర్టికల్స్ గురించి కానీ కాకుండా ఏ సందర్భాలలో మనకి స్టేట్ లిస్ట్ పైన సెంట్రల్ పార్లమెంటు చట్టాలు చేయొచ్చు స్టేట్ లిస్ట్ పైన అనేదానికి ఈ 4 సందర్భాలతో పాటుగా ఒకవేళ స్టేట్లో ప్రెసిడెన్షియల్ రూల్ ఉన్నప్పుడు ఈ స్టేట్ లిస్ట్ పైన ఇది చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిలో ఏది భారత పౌరుల ప్రాథమిక విధి కాదు అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దేశాన్ని రక్షించడం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను పరిరక్షించడం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పౌరుల ప్రైవేట్ ఆస్తులను రక్షించడం, 4th ఆప్షన్ వచ్చేసి మానవత్వాన్ని పెంపొందించడం. ఏదండి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 11 ప్రాథమిక విధులు ఉంటాయి, దాంట్లో భాగంగా ఇవన్నీ మిగతా 3 ఉన్నాయి. సో పౌరుల యొక్క ప్రైవేట్ ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి పరిరక్షించడం అనేది ప్రాథమిక విధుల కిందికి రాదు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సర్వీస్ ట్యాక్స్కు సంబంధించి కింది వాటిలో ఏది సరి అయినవి అని అడుగుతున్నాడు. సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్ను విధిస్తుంది, సర్వీసులపై పన్నును కేంద్ర ప్రభుత్వం మాత్రమే వసూలు చేసి అనుభవిస్తుంది. థర్డ్ వచ్చేసి ఇటువంటి పన్నును కేంద్ర మరియు
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తాయి. సో ఓకే, ఈ పన్ను వసూళ్లను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుభవిస్తాయి అని అడుగుతున్నాడు. ఇది ఏంటి అంటే జిఎస్టీ కంటే ముందు క్వశ్చన్, సో ఇప్పుడు అవసరం లేదు. కాకపోతే సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్ను విధిస్తుందా అంటే లేదండి, సర్వీసులపై ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పన్ను విధించదు. సర్వీసెస్ వ్యాట్ ఏదైతే ఉంటుందో వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, అవి ఒకప్పుడు ఆ సర్వీసెస్కి సంబంధించి కూడా స్టేట్స్ ఇంపోజ్ చేసేటి అనమాట. సో ఈ ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మిగతాయి కూడా వస్తాయి. సో క్వశ్చన్ కొంచెం క్లమ్జినెస్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది జిఎస్టీ కిందికి వస్తుంది. ఓకే, ఇది జిఎస్టీ కిందికి వస్తుంది. సో సర్వీసెస్కి సంబంధించి కూడా ఓన్లీ అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో అంతర్రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు అంటున్నాడు. ఓకే, భారతదేశంలో అంతర్రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు అంటున్నాడు. ఓకే, ఆర్టికల్ 262 ప్రకారం అధికరణ ఏదైతే ఆర్టికల్ 262 ఉందో దాని ప్రకారం అంతర్రాష్ట్ర జలాల వివాదాల చట్టం 1956ను చేశారు. అలాగే రాజ్యాంగంలోని 262వ అధికరణ ఈ అంశాన్ని నిర్ణయిస్తుంది. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సుప్రీంకోర్టు యొక్క పరిధిని ఈ అంశానికి సంబంధించి పూర్తిగా తీసివేశారని అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేయడంలో సుప్రీంకోర్టు కల్పించుకోవచ్చును. ఓకే, మెయిన్గా ఏంది అంతర్రాష్ట్ర జలాలకు సంబంధించి ఆర్టికల్ 260లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అంతర్రాష్ట్ర జలాల వివాదాల చట్టం 1956ను ఏర్పాటు చేశారు. ఓకే, ఇది ఫస్ట్ కరెక్టే. తర్వాత రాజ్యాంగంలోని 262 అధికరణ ప్రకారం ఈ అంశం నిర్ణయిస్తుంది. ఇది కరెక్టే అండి. ఆర్టికల్ 260 అనేది ఏది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 262 చెప్తుంది. అలాగే సుప్రీంకోర్టు యొక్క పరిధిని ఈ అంశానికి సంబంధించి పూర్తిగా తీసివేశారు. అలాగే ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేయడంలో సుప్రీంకోర్టు కల్పించుకోవచ్చును. ఎస్ అండి, ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్, ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఏంది ఏమడుగుతున్నాడు, సరైనది కాదు అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి పూర్తిగా తీసేయలేదండి, పూర్తిగా తీసేయలేదు. జ్యుడిషియల్ రివ్యూ కిందనో లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ కిందనో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. పూర్తిగా అయితే తీసేయలేదు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ఆస్తులను పరిరక్షించినందుకు కేంద్రం చెల్లించవలసిన మొత్తం విషయంలో వివాదం తలెత్తినప్పుడు ఆ వివాద పరిష్కారానికి మధ్యవర్తిని ఎవరు నియమిస్తారు అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి భారత రాష్ట్రపతి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి భారత ప్రధానమంత్రి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి. ఓకే, మెయిన్గా స్టేట్లో ఉన్నటువంటి ఏదైతే రైల్వే ఆస్తులు ఉంటాయో వాటిని పరిరక్షించేందుకు స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ అనేది ఇస్తుంది. ఆ ఫండ్ విషయంలో ఏదైనా డిస్ప్యూట్స్ తలెత్తినప్పుడు ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తారు అని అడుగుతున్నారు. సో సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ ఏమంటున్నాడు, తెలంగాణ ప్రభుత్వం లైంగిక వేధింపులు, గృహహింస వెంబడించడం తదితర అంశాలపై ఫిర్యాదు చేసుకోవడానికి మహిళలకు 24/7 అంటే 24 గంటలు హెల్ప్ లైన్ ప్రారంభించింది. దీనికి కేటాయించిన సంఖ్య ఏమిటి అంటున్నాడు. అంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా 24/7 సర్వీస్ చేయడం జరుగుతుంది. మెయిన్గా గృహహింస, లైంగిక వేధింపులు, అలాగే వెంబడించడం లాంటి ఏదైనా యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వాటిని నిరోధించడం కోసమని మహిళలకు ఎప్పుడు కూడా 24/7 కూడా అవైలబుల్గా ఉండేందుకు ఒక హెల్ప్ లైన్ తీసుకురావడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 171, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 181, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 101, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 191. ఏదండి హెల్ప్ లైన్ నెంబర్ 181. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో రాజ్యాంగ ప్రక్రియ విఫలమైతే, రాజ్యాంగ ప్రక్రియ అంటే విఫలమైతే అన్కాన్స్టిట్యూషనల్గా అడ్మినిస్ట్రేషన్ జరిగితే తీసుకోవాల్సిన చర్యలను ఈ కింది రాజ్యాంగ అధికరణం తెలుపుతుంది. ఓకే, ఈ కింద ఇచ్చినటువంటి ఏ ఆర్టికల్ మెయిన్గా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఉందో అక్కడ కనుక అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్లయితే ప్రెసిడెన్షియల్ రూలో ఇంకేదైనా ఇంపోజ్ చేయడానికి సంబంధించిన ఆర్టికల్ ఏదైనా అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 239B అధికరణ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 239, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 239AA, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 239AB. ఏ ఆర్టికల్ అండి మనకి
మెయిన్గా ఆర్టికల్ 239A వచ్చేసి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీని ఏర్పాటు చేయడం జరిగింది విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి. ఓకే, అది ఆ ఆర్టికల్. అలాగే ఆర్టికల్ 239AB ఏం చెప్తుందంటే అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ కనుక ఏదైనా జరుగుతున్నట్లు ఇది రాష్ట్రపతి కనుక భావించినట్లయితే అక్కడ ప్రెసిడెన్షియల్ రూల్ ఇంపోజ్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉండే విధంగా ఆ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఆర్టికల్ 356 ఏ విధంగానో ఆర్టికల్ 239ABని ఆ విధంగా అనమాట, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో. ఓకే, మెయిన్గా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఆర్టికల్స్ 239AA 239ABని కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్టికల్ 239AA వచ్చేసి యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీని ఏమని పేరు చేంజ్ చేశారు, ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పేరు మార్చడం జరిగింది. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదే ఆర్టికల్లో. దాని ప్రకారంగా మెయిన్గా వచ్చేసి చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుందని చెప్పేసి మొత్తం ఈ ఆర్టికల్ 239AAలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 239AB ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ మే బై ఆర్డర్ సస్పెండ్ ఆపరేషన్ ఆఫ్ బై ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 239AA ఏ విధంగా అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కనుక ఒపీనియన్కి వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఆర్టికల్ 248 ప్రకారం రాజ్యాంగం అవశిష్ట అధికారాలను పార్లమెంటుకు ఇచ్చింది. అవశిష్ట అధికారాలు అనగానేమి అని అడుగుతున్నాడు. ఓకే, మనకి స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, అలాగే యూనియన్ లిస్ట్ అనేది ఉంది కదా. సో అవి కాకుండా అవశిష్ట అధికారాలు అంటే రెసిడ్యూరీ పవర్స్ అనేవి పార్లమెంటుకు మాత్రమే ఇచ్చింది. దాంట్లో భాగంగా ఆ ఆర్టికల్ 248కి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన రాష్ట్ర శాసనసభలకు చట్టాలు చేసే ప్రత్యేక అధికారం. ఓకే, లేదు సెకండ్ ఆప్షన్ వచ్చేసి 3 జాబితాలలోని ఏ అంశం పైన చట్టాలు చేసే పార్లమెంటుకు ఉండే సుప్రీం పవర్ అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఉమ్మడి జాబితాలలోని అంశంపై రాష్ట్రం చేసిన చట్టంను పార్లమెంటు తిరస్కరించే అధికారం. 4th ఆప్షన్ వచ్చేసి ఏ జాబితాలో లేని అంశాలపై పార్లమెంటు చట్టం చేసే ప్రత్యేక అధికారాలు. ఓకే, మనకి రెసిడ్యూరీ పవర్స్ అంటేనే అది మెయిన్గా ఏంటి, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టులో ఉమ్మడి జాబితాలో లేనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలపైన పార్లమెంటుకు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉంది. వాటిని రెసిడ్యూరీ పవర్స్ అంటారు. ఓకే, 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ జాబితాలో కూడా లేనటువంటి అంశాలపైన పార్లమెంట్ చట్టాలు చేసేదాన్ని రెసిడ్యూరీ పవర్ అంటారు, అవశిష్ట అధికారాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D అధికరణ ప్రకారం పంచాయతీలలో షెడ్యూల్డ్ తరగతులు మరియు షెడ్యూల్డ్ వర్గాలకు కేటాయించిన సీట్లలో ఆ వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వేషన్ ఈ కింది విధంగా ఉంటుంది అని చెప్పేసి మెయిన్గా మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, 73వ రాజ్యాంగ సవరణ. దాంట్లో భాగంగా ఉమెన్స్కి ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీస్తో పాటు ఉమెన్కి కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆర్టికల్ 243D ప్రకారం. సో దాంట్లో భాగంగా ఎంతవరకు ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 15%కి తగ్గకుండా ఉండాలి అంటున్నాడు. ఏది, మహిళలకు. లేదు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 1/3 వంతుగా తగ్గకుండా ఉండాలి అంటున్నాడు మహిళల యొక్క సీట్లు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 50%కి తగ్గకుండా అంటున్నాడు. 4th ఆప్షన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 20% తగ్గకుండా అంటున్నాడు. ఏదండి, మనకి ఆర్టికల్ 243D ప్రకారం ఏమని పొందుపరచడం జరిగింది కాన్స్టిట్యూషన్లో, ఏదైతే ఎస్సీ ఎస్టీలకు కేటాయించబడినటువంటి సీట్లలో అంటే వాళ్ళకంటూ సపరేట్గా కొన్ని రిజర్వేషన్ కేటాయించడం జరిగింది కదా, ఆ రిజర్వేషన్లో కూడా మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అది ఎంతకు తగ్గొద్దు అంటే మెయిన్గా 1/3 అంటే మొత్తం 100 సీట్లు ఉంటే కనీసం 33 సీట్లైనా మహిళలకు కేటాయించాలి. ఏది, ఎస్సీ ఎస్టీ మహిళలకే. ఎస్సీ ఎస్టీలకు 100 సీట్లు ఉంటే ఆ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి 100 సీట్లలో కనీసం 33 ఎస్సీ ఎస్టీ మహిళలకే రావాలి అని చెప్పేసి ఆర్టికల్ 243Dలో పొందుపరచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే లేమ్ డక్ పార్లమెంటు సమావేశం అనగా ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ బిల్లును కూడా ఆమోదించలేకపోయిన పార్లమెంటు సమావేశం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి లోక్సభ
ఎన్నికలు జరిగిన తర్వాత జరిగే మొదటి పార్లమెంట్ సమావేశం అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి లోక్సభ రద్దు అయ్యే ముందు జరిగే చివరి పార్లమెంటు సమావేశం అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అవిశ్వాస తీర్మానాన్ని చర్చించే పార్లమెంటు సమావేశం అంటున్నాడు. ఏ సమావేశం అండి? మనకి జాయింట్ సెషన్ కాదండి. మెయిన్గా వచ్చేసి ఇది లేమ్ డక్ పార్లమెంట్ అంటే ఏం లేదండి, పార్లమెంటు యొక్క కాలపరిమితి పూర్తయ్యే ముందు అంటే డిజాల్వ్ అయ్యే ముందు జరిగే చివరి సమావేశాన్ని లేమ్ డక్ సమావేశం అంటారు, పార్లమెంట్ సమావేశం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, టర్మినాలజీ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఆర్టికల్ 263 ఏదైతే ఉందో ఆర్టికల్ 263 ప్రకారం రాష్ట్రాల మధ్య సంయమనం కొరకు ఒక అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు వీలు కల్పిస్తుంది. ఓకే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఉంది. ఓకే, అంతర్రాష్ట్ర కౌన్సిల్ విధులకు సంబంధించి వీటిని పరిశీలించి కింద ఇవ్వబడిన కోడుల ద్వారా జవాబును ఎంచుకొనుము అంటున్నాడు. ఓకే, ఆర్టికల్ 263 ఏమని చూపిస్తుంది మనకి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయండి అని చెప్పేసి సూచిస్తుంది. సో దానికి సంబంధించి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఏర్పాటు చేస్తామో ఆ కౌన్సిల్కి సంబంధించిన విధి విధానాలు ఏవి కరెక్టు అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రాల మధ్య తలెత్తే తగాదాలను విచారించడము, వాటిపై సలహాలు ఇవ్వడము. అలాగే సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి 1 లేదా 2 కొన్ని లేదా అన్ని రాష్ట్రాల ఉమ్మడి ఆస్తికి గల అంశాలపై చర్చ చేయడం. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి విధాన రూపొందన అమలుకు సంబంధించి ఏ అంశం పైన అయినా సరైన సంయమనం తెప్పించేందుకు సూచనలు చేయడం. అలాగే కౌన్సిల్ ఇచ్చిన తీర్పు అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా చేయాలి. సో ఈ 4 స్టేట్మెంట్స్లలో కూడా పై 3 కూడా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. ఎందుకు? మెయిన్గా డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసుకోవడం కోసము, ఉమ్మడిగా సాల్వ్ చేయడం కోసము ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మెయిన్గా వచ్చేసి ఈ కౌన్సిల్ ఇచ్చిన తీర్పు అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలనేది లేదండి. ఇది బైండరీ కాదు, అంటే బైండింగ్ అనేది కాదు. సో అమలు చేయొచ్చు, అమలు చేయకపోవచ్చు. సో ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అదొక్కటి తీసేస్తే మనకు మిగతా ఆన్సర్ వస్తుంది. ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఏమంటున్నాడు? ఫస్ట్, సెకండ్, థర్డ్ సరైనవి అంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ తప్పు అంటున్నాడు. సెకండ్ ఆప్షన్లో ఏమంటున్నాడు? ఫస్ట్, థర్డ్, ఫోర్త్ సరైనవి అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ తప్పు అంటున్నాడు. థర్డ్ ఆప్షన్లో ఏమంటున్నాడు? ఫస్ట్, ఫోర్త్ సరైనవి అంటున్నాడు. సెకండ్ అండ్ థర్డ్ తప్పు అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్లో ఏమంటున్నాడు? ఫస్ట్, సెకండ్ సరైనవి అంటున్నాడు. థర్డ్ అండ్ ఫోర్త్ తప్పు అంటున్నాడు. ఏదండి? ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ కరెక్టు. సో ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగు. సో మనకి ఏంటి ఇది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు? ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది సరైనవి, ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్. ఓకే, ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకే, సో ఇవన్నీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్. సో ఇలానే మిగతా ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. వీలైనంత వరకు T1 ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.